హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రి ముఖాముఖి కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. మంత్రుల విదేశీ పర్యటనతో 45 రోజులుగా మినిస్టర్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం జరగలేదు. పర్యటనలు ముగియడంతో ఇవాల్టి నుంచి ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలను తీసుకోనున్నారు మంత్రులు. ఇందులో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాల్టి ముఖాముఖికి అటెండ్ అవుతున్నారు. మొదట్లో వారంలో 2 సార్లు మంత్రి ముఖాముఖి జరిగింది. ఇక గాంధీ భవన్ లో మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, ఎన్ని గంటలకు ముఖాముఖి స్టార్ట్ అవుతుంది? మహేష్ గౌడ్ పీసీసీగా వచ్చిన తర్వాత ఆయన ఇనిషియేటివ్తో గాంధీ భవన్లోని ఇందిరాభవన్లో మంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేశారు. వారంలో 2 సార్లు మంత్రులు అందుబాటులో ఉంటుండే ఈ మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలకి పార్టీ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఆర్జీలను తీసుకురావచ్చు. ఆ తర్వాత ఆర్జీల పట్ల స్పందించేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మంత్రులు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఆ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా ఆ ఫిర్యాదులు అందించేటువంటి ఎక్సర్సైజ్ మొదటి నుంచి కూడా జరిగింది. దాదాపు చాలా రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇవాళ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కాసేపట్లోనే గాంధీ భవన్కి చేరుకుంటారు. గాంధీ భవన్కి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత ఇందిరాభవన్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్ ఉందో అక్కడ ఏర్పాట్లను చేశారు. మహిళలకు సంబంధించి సెపరేట్ ఒక క్యూ లైన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎవరైతే మంత్రి రావడానికి ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే సమాచారం తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా బాధితులు, అదేవిధంగా ప్రజలు, కార్యకర్తలంతా కూడా వాళ్ళు కూర్చోవడానికి ఆ రకంగా వైట్ టెంట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీని కూడా కల్పించారు. ఇప్పటివరకు జరిగినటువంటి మంత్రి ముఖాముఖికి సంబంధించి పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మంత్రి జూపల్లికి సంబంధించినటువంటి ముఖాముఖి కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖాముఖి జరగలేదు. దావోస్ పర్యటనలు కావచ్చు, మంత్రులకు సంబంధించినటువంటి వరుస విదేశీ పర్యటనలు ఉన్న కారణంగా, బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగానే డిలే అయిందని చెప్పారు. 2 సార్లు వారంలో, ఇందాక చెప్పిన దాని ప్రకారం వారంలో 2 సార్లు మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉండే. కానీ ఇకపై వారంలో ఒకటే రోజు మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉంటుందనేటువంటి విషయాన్ని ఇప్పటికే పార్టీ స్పష్టంగా చెప్తోంది. పీసీసీ వర్గాలు కూడా అవే చెప్తున్నారు. మంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగానే ఒక వారానికే కుదించాము, వారంలో ఒకటేసారి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. అనవసరంగా ఇక్కడి వరకు వచ్చి ఇబ్బంది పడొద్దు. ఎక్కడైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ని ముందుగానే ఖరారు చేస్తామనేటువంటి విషయాన్ని పీసీసీ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి వస్తుంది మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే మొదటగా ఏర్పాటు చేసిన టైం నుంచే గాంధీ భవన్లో పార్టీ కార్యాలయంలోనే మంత్రి ముఖాముఖిని ఏర్పాటు చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, క్యాడర్లకు ఏమైనా సమస్యలు ఉంటే, స్థానిక నాయకులతో ఏమైనా సమస్యలు ఉంటే అవి నేరుగా మంత్రి దృష్టికి తీసుకురావడం, ఆ తర్వాత పార్టీ పరంగా సమస్యలు ఉంటే పార్టీ పరంగా చీఫ్ దృష్టి పెట్టడము, ఆ తర్వాత ప్రభుత్వం పరంగా ఏమైనా ఉంటే ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడము, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆర్జీల పట్ల స్పీడ్గా అప్పటికప్పుడే స్పాట్లోనే రిజాల్వ్ చేసేలాగా ప్రయత్నాలు కూడా చేశారు. అది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ప్రధానంగా ఇప్పటివరకు ముఖాముఖి కార్యక్రమానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్తోనైతే ప్రజలు ముఖాముఖికి వస్తున్నారు, మంత్రులకు ఆర్జీలు పెట్టుకున్నారు. ఒకటి భూ వివాదాలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ధరణి వ్యవహారంలోనే మిస్సింగ్ సర్వే నెంబర్లని, అదేవిధంగా కొన్ని తమ పేర్ల పైన భూములు రికార్డులోకి ఎక్కలేదని, చాలా ఏళ్ల నుంచి మేమే సాగు చేస్తున్నామని చెప్పి ఆ రికార్డులోకి ఎక్కని కారణంగానే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు భూ వివాదాలకు సంబంధించి చాలామంది రావడం, ఆ తర్వాత వరుస పెట్టి తమ పైన ప్రభుత్వం కేసులు నమోదు చేసింది అప్పటి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని ఆ కేసులకు సంబంధించి రావడము, అదేవిధంగా వ్యక్తిగత కారణాలు, హెల్త్ ఇష్యూస్తో వాళ్ళు వచ్చారు. ఇప్పటివరకు అవే పిటిషన్స్ను చాలా వరకు స్వీకరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పైలట్ వాహనం చేరుకుంది. సో గాంధీ భవన్కి చేరుకున్నారు. గాంధీ భవన్ పీసీసీ ఆఫీస్లోకి కోమటిరెడ్డి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇందాక చెప్పిన దాని ప్రకారం ఇందిరాభవన్కి చేరుకుంటారు. సో ఒక్కరొక్కరుగా కూడా లైన్లో క్యూ లైన్లో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో 11 గంటల నుంచి చాలా టైం వరకే, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు గ్యాప్ ఉంది కాబట్టి చాలా వరకు సాయంత్రం వరకు కూడా ఈ మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉంటుందనేటువంటి విషయాన్ని పీసీసీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి తమ ఆర్జీలు
ప్రభుత్వం దృష్టికి కావచ్చు, పార్టీ దృష్టికి తీసుకురావడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని సమయభావం ప్రకారం సమయాన్ని కూడా పెంచి మంత్రి అవైలబుల్గా ఉంటారనేటువంటి విషయాన్ని అయితే పార్టీ చెప్తుంది. మరి కాసేపట్లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మంత్రి ముఖాముఖి కార్యక్రమం చురుకాబోతుంది. థ్యాంక్ యూ షరీఫ్.